నంద్యాల జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం అందించి ప్రభుత్వానికి అండగా నిలబడతామని ఆయన పిలుపునిచ్చారు. బాధితులకు సహాయం చేసే విషయంలో వైసీపీ నాయకులు రాజకీయాలు చేయడం తగదన్నారు. అందరి సహాయ సహకారాలతో సీఎం సహాయ నిధికి ₹1 కోట్లకు పైగా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు నగదు, చెక్కులను అందజేశారు. ఒక 4-5 రోజుల కిందట పడినటువంటి వర్షాల కారణంగా ఈ పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వలన రైతులకు అందరికీ కూడా పంటలు వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది. అదేవిధంగా సంజామలలో 10 హెక్టార్లు, ముచ్చలపూరిలో 10 హెక్టార్లు, ఎగ్గోనిలో 20 హెక్టార్లు, బొందలదిన్నెలో 10 హెక్టార్లు, ఓత్రమాన్దిన్నె 20 హెక్టార్లు, కమలపూరిలో 15 హెక్టార్లు ఈరోజు అధికారులు కూడా ఇవన్నీ కూడా టెంటేటివ్గా జరిగినాయని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఏదైనా పంట నష్టం జరిగితే అధికారులందరినీ కూడా ఫీల్డ్ మీదకి కొండి ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి సహాయం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈరోజు చేయమని చెప్పి రైతులైన ప్రతి రైతుకు కూడా అందాలి నష్టపరిహారము. ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కూడా అధికారులను ఇళ్ల దగ్గర కూర్చోబెట్టుకొని వారు వాళ్ళ ఇష్టానుసారంగా నష్టపోయిన రైతు కాకుండా ఎక్కడో ఈ గ్రామంలో జరిగితే వేరే గ్రామాలలో కూడా పంట నష్టం కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాపించినటువంటి దుర్మార్గం. భవిష్యత్తులో ఇంకా ఏదైనా నష్టాలు కూడా రాకుండా ఆలోచన చేసి ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి రైతును ఆదుకుంటాం. శక్తి ఉన్న అక్కడ వీళ్ళందరికీ కూడా మేలు చేస్తామని చెప్పి మీకు అందరూ 4-5 రోజుల కిందట పడినటువంటి వర్షాల కారణంగా